హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏవైతే సమ్మరీ ఉండిద్దో అంటే పైన డాష్‌బోర్డ్ పైన ఇన్ ద ట్రాన్సాక్షన్స్, ఔట్ ట్రాన్సాక్షన్స్, కరెంట్ బ్యాలెన్సు ఇవన్నీ ఏవైతే ఉంటాయో సో, అవనేది మనం అప్డేట్ చేద్దాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా? సో, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నా. లెట్స్ సే సమ్మరీ డిస్‌ప్లే. ఓకే. యాహ్! సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నా. కాన్స్ట్ లెట్ మీ మినిమైజ్ ఇట్ హియర్. సో, కాన్స్ట్ సమ్మరీ లెట్స్ సే డిస్‌ప్లే సమ్మరీ. ఓకే. డిస్‌ప్లే సమ్మరీ. ఓకే. నౌ ఇక్కడేంటంటే నేను యారో ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. వేర్ ఐ యామ్ గెట్టింగ్ ద కరెంట్ అకౌంట్ డీటెయిల్స్. ఓకేనా? సీ నేను ఏవైతే అకౌంట్ లాగిన్ అవుతానో, ఆ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే కదా నేను అప్డేట్ చేయాల్సింది ఇక్కడ. సో, హియర్ ఐ యామ్ గెట్టింగ్ ద కరెంట్ అకౌంట్ డీటెయిల్స్. నౌ ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్‌గా ఓకేనా? సింపుల్‌గా యాహ్! ఫస్ట్ ఏం చేయాలి మనం? ఏదైతే లెట్ మీ షో యూ హియర్ జస్ట్ ఎ మినిట్. సో, ఏఏ 4 వన్స్ లెట్ మీ లాగిన్. ఇక్కడ ఇన్ అనేది ఏంటిది? ఏవైతే మనకి వచ్చినాయో ట్రాన్సాక్షన్స్ ఇక్కడ సీ మైనస్ ఉన్నవి కాకోకుండా ప్లస్ ఉన్నవి. ఓకేనా? ప్లస్ 40, 140, 100, 200, 300 ఇవన్నీ ఏంటంటే మనకి వచ్చిన ట్రాన్సాక్షన్స్ అనమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే సో, కాన్స్ట్ ఇన్‌కమ్స్ ఓకేనా? ఇన్‌కమ్స్ దెన్ ఫస్ట్ ఏంటి మనం ఫిల్టర్ చేస్తాం. ఓకేనా? ఫిల్టర్ దేనికంటే ఏవైతే అబోవ్ జీరో ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, ఆ ట్రాన్సాక్షన్సే కదా మనం ఇప్పుడు ఇన్‌లో అంటే ఏంటిది మనకి వచ్చినియి. అంటే పాజిటివ్స్ ఓకేనా? పాజిటివ్ వాల్యూస్. సో, ఎప్పుడైతే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది గ్రేటర్ థాన్ ఏదైతే ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది గ్రేటర్ థాన్ 0 అవుతదో, దాని అవి తీసుకొని మనం ఏంటంటే సమ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనకి లెట్ మీ షో యూ 140 దెన్ 100 దెన్ 200, 300 ఓకేనా? ఇలా ఉన్నాయి కదా! 4 పాజిటివ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో, వీటిలి వరకు ఫిల్టర్ చేసుకొని, ఇవన్నీ మనం సమ్ చేస్తామనమాట. అర్థమైందా? ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే పాజిటివ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని అదే ఫిల్టర్ చేసుకొని వి విల్ సబ్మిట్. ఓకే. సో, అది ఎలా అంటే కరెంట్ అకౌంట్ డాట్ ట్రాన్సాక్షన్స్ ఓకేనా? కరెంట్ అకౌంట్ డాట్ ట్రాన్సాక్షన్స్. కరెంట్ అకౌంట్ అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఈ అకౌంట్‌ని లాగిన్ చేస్తే విజయ శేఖర్ అనే అకౌంట్‌ని లాగిన్ చేస్తే మనం ఈ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటున్నాము. నౌ ఇన్ థిస్ ట్రాన్సాక్షన్స్ వి ఆర్ హావింగ్ ద వి ఆర్ గోయింగ్ టు ఇటరేట్ ఓకేనా? సో, అది ఎలా అంటే వి ఆర్ గోయింగ్ టు ఫిల్టర్ ఔట్ ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ ట్రాన్సాక్షన్స్‌లో అమౌంట్ ఉంటాయి కదా! ఈ అమౌంట్స్‌ని మనం ఫిల్టర్ ఔట్ చేస్తున్నాము. ఓకే. సో, ట్రాన్సాక్షన్స్ డాట్ ఫిల్టర్ వేర్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నాను నేను. అర్థమైందా? ఒక్కొక్క ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నాను. ఓకే. సో, ఇక్కడ మనకేంటండి, మీకు ట్రాన్సాక్షన్స్ అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ వస్తాయి. ట్రాన్సాక్షన్స్ అంటే ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఫిల్టర్‌ని యూజ్ చేసుకొని నేను ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్‌ని ఇటరేట్ అవుతున్నాను. ఓకేనా? ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ ఇటరేట్ అవుతున్నాను. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్‌లో అమౌంట్ అనేది ఏదైతే గ్రేటర్ థాన్ 0 ఉండిద్దో ఆ ట్రాన్సాక్షన్స్ వరకే నేను ఫిల్టర్ ఔట్ చేసుకోవాలి. సో, అది ఎలా రాస్తానంటే ట్రాన్సాక్షన్ ఇప్పుడిక్కడ నాకేమొస్తది? ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఒస్తది. సో, ట్రాన్సాక్షన్ డాట్ అమౌంట్ ఏదైతే ఉందో గ్రేటర్ థాన్ 0 అయిద్దో వాటిని మాత్రమే ఐ యామ్ గోయింగ్ టు రిటర్న్. అర్థమైందా? ఐ యామ్ గోయింగ్ టు రిటర్న్ వేర్ ట్రాన్సాక్షన్ అమౌంట్ వాస్ గ్రేటర్ థాన్ 0 అయిందో వాటిని మాత్రమే రిటర్న్ చేస్తాను. ఇక్కడ నాకేంటంటే ఇలా అరేలాగా క్రియేట్ అవుతది కదా! ఇలా నాకు అరేలాగా క్రియేట్ అవుతది. ఓన్లీ అమౌంట్ కాదు. ఓకేనా? అమౌంట్ కాదు. ఇట్లా ఆబ్జెక్ట్స్ లాగా క్రియేట్ అవుతది. ఇట్లా ఆబ్జెక్ట్స్ లాగా క్రియేట్ అవుతది నాకు. నౌ ఇప్పుడు అగైన్
ఈ ఆబ్జెక్ట్స్‌లో ఏవైతే ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అనమాట. అంటే ఇలా ఉండిద్దనమాట. ఇలా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇలా ఆబ్జెక్ట్స్ అనేది మళ్ళీ నాకు రిటర్న్ అవుతది. సో, ఈ ఆబ్జెక్ట్స్‌లో నేనేం చేయాలంటే ఇప్పుడు లెట్ మీ షో యూ హియర్. ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉండిద్దో వాటిని సమ్ చేయాలి. వీటిలో అన్ని అమౌంట్స్ సమ్ చేయాలి. అది ఎలా అంటే చైనింగ్ ప్రాసెస్ సింపుల్‌గా ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ ద ఫిల్టర్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద రెడ్యూస్ మెథడ్. ఓకేనా? రెడ్యూస్ మెథడ్‌ని యూజ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ద సమ్. ఓకే. సో, ప్రీవియస్ వాల్యూ దెన్ కరెంట్ వాల్యూ. ఓకే. దెన్ సారీ. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇనిషియల్ వాల్యూ 0 అనేది పెట్టుకుంటున్నారు. వై? బికాస్ వి ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ద సమ్ కాబట్టి. సో, ప్రీవియస్ వాల్యూ ప్లస్ కరెంట్ వాల్యూ. ఓకే. సో, వి హావ్ టు పెర్ఫార్మ్ ద అడిషన్ ఆఫ్ దట్ ప్రీవియస్ వాల్యూ అండ్ కరెంట్ వాల్యూ అండ్ వి హావ్ టు రిటర్న్ కదా! సో, రిటర్న్ చేసుకున్నాను. నౌ లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ ద ఇన్‌కమ్స్. ఓకే. ఇన్‌కమ్స్‌ని నేను కన్సోల్ డాట్ లాగ్ చేసుకున్నాను. ఓకే. కూల్. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఓకే. ఎప్పుడైతే లాగిన్ అవుతానో నేను ఆహ్, డిస్‌ప్లే సమ్మరీ ఫంక్షన్‌ని కాల్ చేస్తాను. వేర్ ఐ విల్ పాస్ ద కరెంట్ అకౌంట్. ఓకే. నౌ లెట్ మీ షో యూ హియర్ ఏఏ 111. ఓకే. ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఇన్‌కమ్స్ అనేది ఉందో, ఇక్కడ ఏవైతే ఇన్‌కమ్స్ ఉందో దిస్ వాస్ యాన్ ఆబ్జెక్ట్ అనమాట ఇప్పుడు. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ కింద రిటర్న్ అయింది. మనకి ఆబ్జెక్ట్ కింద ఎందుకు రిటర్న్ అయిందంటే ఓకే. సో, కరెంట్ అకౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే. దెన్ ఫిల్టరింగ్ ద ట్రాన్సాక్షన్. ఒకవేళ ట్రాన్సాక్షన్ డాట్ అమౌంట్ గ్రేటర్ థాన్ అయితే ఓకే. ఇక్కడ మనకేంటి కరెంట్ కరెంట్ వాల్యూ అంటే ఒక ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ కదా! ఇక్కడ. కరెంట్ వాల్యూ అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ. అర్థమైందా? కరెంట్ వాల్యూ అంటే ఆబ్జెక్ట్. ఈ వాల్యూలో మనం ఏంటి అమౌంట్‌ని ప్లస్ చేయాలి. ఓకేనా? అమౌంట్‌ని ప్లస్ చేయాలి. అర్థమవుతుందా? సో, ఇక్కడ మనకేంటి ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో, ప్రీవియస్ వాల్యూ 0 అనమాట. కరెంట్ వాల్యూ ఏంటిది? ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్‌లో మనం ఏంటి అమౌంట్‌ని మాత్రం యాక్సెస్ చేసుకోవాలి కదా! సో, ఏఏ 111 చూసారా? 740 అనేది నాకు అప్‌డేట్ అయింది. వచ్చింది లాగ్‌లో. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఐ విల్ గెట్ థిస్ ఇన్ కార్డ్ వాల్యూ అంటే ఇదనమాట. ఈ వాల్యూ అనమాట అప్‌డేట్ చేస్తున్నాను. విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్స్ట్ కంటెక్స్ట్. ఓకేనా? కాంటెక్స్ట్ లెట్ మీ గెట్ ఇట్ దట్ ఎలిమెంట్. ఓకే. సో, కాన్స్ట్ ఇన్ కార్డ్ వాల్యూ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. ఓకే. ఇన్ కార్డ్ వాల్యూ తెచ్చుకున్నాను. సింపుల్‌గా నేను ఎప్పుడైతే ఈ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తానో ఇన్ కార్డ్ వాల్యూ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌కమ్స్. ఓకే. సో, యాహ్! లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. ఓకే. ఏఏ 111 లాగిన్ చేస్తాను. నాకు ట్రాన్సాక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్ అనేది అప్‌డేట్ అయిపోయింది నాకు. చూసారా? ఓకే. దెన్ ఇన్ ఔట్‌కమ్స్ ఏంటిది? సేమ్ ఇదే. ఓకేనా? సేమ్ ఇదే. బట్ లెస్ థాన్ 0 ఉండాలిక్కడ. ఓకేనా? లెస్ థాన్ 0 ఉండాలి. దిస్ వాస్ ద ఔట్‌కమ్స్. ఓకేనా? సో, ఇన్‌కమ్స్ అంటే ఏం లేదు. ఏవైతే మనం రిసీవ్ చేసుకుంటామో. ఔట్‌కమ్స్ అంటే మనం పంపించినయి. అంటే మన దాంట్లో నుంచి మైనస్ అవుతుంది కదా! సో, అది అన్నమాట. నౌ ఇక్కడ ఏం చేస్తానంటే లెట్ మీ రిమూవ్ ఓకే. సారీ. లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్ దట్ లైన్. ఓకేనా? ఇన్ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేసుకొని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనం సేమ్ ఔట్ కార్డ్ కూడా వాల్యూ తెచ్చుకొని ఇక్కడ అప్డేట్ చేయాలి కదా! సో, ఐ యామ్ గెట్టింగ్ దిస్ ఔట్ కార్డ్ వాల్యూ అండ్ హియర్ ఐ యామ్ పేస్టింగ్ ఇట్. కాన్స్ట్ ఔట్ కార్డ్ వాల్యూ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఇట్లా తెచ్చుకున్నాను. నౌ సింపుల్‌గా ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ లెట్స్ సే ఔట్‌కమ్స్ ఓకేనా? ఔట్‌కమ్స్ సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఔట్ కార్డ్ డాట్ వాల్యూ ఈజ్ టెక్స్ట్ కంటెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఔట్‌కమ్స్.
ఓకే. సో, ఇక్కడ నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఏఏ దెన్ లాగిన్ చూసారా? ఔట్‌కమ్స్ అనేవి చూపిస్తుంది. ఇన్‌కమ్స్ వచ్చేసి 740 ఔట్‌కమ్స్ వచ్చేసి -100 అండ్ ఇక్కడ ఓన్లీ నెగెటివ్ ఒకటే ఉంది కాబట్టి అదనమాట. దెన్ ఇంట్రెస్ట్ అనేది నేను లాస్ట్‌లో చెప్తాను అప్పుడే కాదు. సో, వాట్ ఈస్ దిస్ బ్యాలెన్స్? ఓకేనా? వాట్ ఈస్ దిస్ బ్యాలెన్స్ మీన్స్ వి హావ్ టు పర్ఫార్మ్ ద ఎడిషన్ ఆఫ్ ఆల్ దిస్ ట్రాన్సాక్షన్స్ అనమాట. అర్థమైందా? సో, 250 లెట్ మీ షో యూ. లెట్ మీ ఓపెన్ ద కాలిక్యులేటర్. యాహ్! ఇక్కడ ఏవైతే ట్రాన్సాక్షన్స్ మనం పర్ఫార్మ్ చేసామో ఆటిలన్నిటిని ఎడిషన్ చేస్తాం. 250 ప్లస్ 300 ప్లస్ 400 ప్లస్ -150 ఓకే. దెన్ ప్లస్ 180 ఓకే. ఓకే. ఇది అనమాట కరెంట్ బ్యాలెన్స్ వాడి అకౌంట్‌లో ఉన్నది. అర్థమైందా? సో, ఈ కరెంట్ బ్యాలెన్స్‌ని ఎలా అప్డేట్ చేస్తాము అంటే లెట్ మీ షో యూ హియర్. యాహ్! ఇక్కడే నేను కాలిక్యులేట్ చేస్తాను కరెంట్ బ్యాలెన్స్ కూడా. సో, ఇన్‌కమ్స్, ఔట్‌కమ్స్ అండ్ లెట్ మీ కాలిక్యులేట్ హియర్ కాన్స్ట్ కరెంట్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఫిల్టరింగ్ ఏం చేయవసరం మనం. ఓకేనా? డైరెక్ట్‌గా రెడ్యూస్ అనేది యూజ్ చేసుకొని వేర్ వి కెన్ పర్ఫార్మ్ ఆల్ దీస్ యాక్షన్స్. ఓకేనా? సింపుల్‌గా నేను ఈ లైన్ కాపీ చేసుకుంటున్నాను. కరెంట్ అకౌంట్ డాట్ ట్రాన్సాక్షన్స్ డాట్ ఓకేనా? సారీ. డాట్ రెడ్యూస్. ఇక నేనేంటి ఏం చేస్తున్నాను, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఇటరేట్ చేసుకుంటూ ప్రీవియస్ వాల్యూ అనేది ఇనిషియల్‌గా 0 పెట్టుకున్నాను. సో, 0 ప్లస్ కరెంట్ ట్రాన్సాక్షన్‌లో అమౌంట్ ఏదైతే ఉందో అది ప్లస్ చేస్తున్నాను. అండ్ ఐ యామ్ రిటర్నింగ్ దట్. ఓకే. సో, ఇక్కడ నేను అది కూడా అప్డేట్ చేయాలి కదా! సో, బ్యాలెన్స్ వాల్యూ ఓకే. లెట్ మీ గెట్ ఇట్ బై హియర్. సో, కాన్స్ట్ బ్యాలెన్స్ కార్డ్ వాల్యూ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ యాహ్! ఈ టాస్క్ అనేది నేను సక్సెస్‌ఫుల్‌గా పర్ఫార్మ్ చేశాను. హియర్ ఐ యామ్ అప్డేటింగ్ ద కరెంట్ బ్యాలెన్స్ ఆల్సో. సో, లెట్ మీ రైట్ ఇట్ హియర్. బ్యాలెన్స్ కార్డ్ వాల్యూ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ బ్యాలెన్స్. ఓకే. కూల్. సో, లెట్ మీ లాగిన్ ద అకౌంట్ హియర్. ఏఏ 111 చూసారా? 740 మైనస్ 100 ఎంత 640. సో, బ్యాలెన్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అప్డేట్ అవుతుంది. ఓకే. కూల్. సో, ఇక్కడి దాకా మీకు ప్రాసెస్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. దెన్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వి విల్ పర్ఫార్మ్ ఆల్ థీస్ 3 టాస్క్ అండ్ వి విల్ క్లోజ్ ఇట్. ఓకేనా? సో, సింపుల్‌గానే ఉండిద్ది. డోంట్ వరీ. యాహ్! ఇక్కడి దాకా మీకేమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.